లకు పవల వడ్డీ రుణాలు ఇచ్చి భర్తలతో ఏ విధంగా తీసిపోని విధంగా ఉండేటట్లుగా ఉండాలి. మరి అదేవిధంగా మైనారిటీస్కి 4% రిజర్వేషన్ కానీ మైనారిటీ సోదరులకు మరి బీసీ ఈలో చేర్చిన దాని వల్ల రాజకీయ ప్రాధాన్యతలో కానీ మరి అన్ని రకాలుగా కూడా మరి ఆ విధంగా పథకాలు ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా మనకు కావాల్సింది ఎలాగో రాష్ట్రాన్ని విభజన చేశారు కానీ ఈరోజు అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. మరి ఎవరికైనా కూడా మరి కూడు బట్ట గుడ్డ అన్నీ ఉండాలి. మరి అందరూ బాగా ఆరోగ్య భద్రత ఉండాలి. మరి అదేవిధంగా చదువు భద్రత ఉండాలి, ఆరోగ్యం ఆవాసం అన్ని కూడా ఉండాలి, మనకు తిండి బట్ట కూడా ఉండాలి. ఈ సంక్షేమం దిశలో మనకు కావాల్సిన ప్రభుత్వం కావాల్సినదిగా ఉండాలని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు మరి మాయ మాటలు చెప్తా ఉన్నాడు, మళ్ళీ వస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేశారా ఎప్పుడన్నా? చెప్పండి. చంద్రబాబు గారు రుణమాఫీ చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఉచిత విద్యుత్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా కరెంట్ బకాయిలు మాఫీ చేశాడా? మరి ఆ రోజు వడ్డీ మాఫీ కానీ మరి ఏ విధమైనటువంటి కూడా మరి రైతులకు ఆ రోజు ఉపయోగపడింది ప్రభుత్వంగా ఉండింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే నష్టపరిహారం ఇచ్చాడా? ఇన్పుట్ సబ్సిడీ కానీ లేకుంటే ఆ రోజు చనిపోతే మరి బీమా సౌకర్యం ఎప్పుడన్నా ఇచ్చాడా? 2 రూపాయల కిలో బియ్యం మరి ఎప్పుడన్నా అమలు పరిచాడు ఆయన? మరి అదేవిధంగా పెన్షన్ అయితే ఆ రోజు చాలా తక్కువ వచ్చేది. పెన్షన్ ఎవరైనా చనిపోయే 10-15 మందికి ఊర్లలో ఉండేది. మరి ఆ 10-15 మందిలో కూడా చనిపోవాలి ఎవరైనా ఇవ్వాలంటే. అటువంటి పరిస్థితి మనం చూసాం. మరి పావలా వడ్డీ ఏమన్నా అక్కజల్లలకు ఇచ్చాడా పావలా వడ్డీ? ఇవ్వలేదు. రైతులతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల రుణాల మాఫీ రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఈరోజు బీసీని చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆ రోజు బీసీ పిల్లలకి ఆ రోజు విద్యార్థులు లాఠీ చార్జ్ చేస్తే మెస్ ఛార్జీలు కట్టాలని ఆ రోజు లాఠీ చార్జ్ చేపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఆ అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలంటే గుర్రాలతో తొక్కించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మరి ఉద్యోగాలు ఏమన్నా ఆ రోజు ఎక్కువ వచ్చాయా ఉద్యోగాలు? ఆ రోజు ఎవరికి కూడా ఏ విధమైనటువంటి భద్రత లేనటువంటి ప్రభుత్వంగా 9 సంవత్సరాలు ఉండింది. మరి అదేవిధంగా మరి ఎన్టీ రామారావు పెట్టిన మద్యపాన నిషేధం కొనసాగించాడా? ఎన్టీ రామారావు పెట్టిన హార్స్ పవర్ కొనసాగించాడా? 50 రూపాయలది ఆడపిల్లలకు 5,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చాడా? ఆడపిల్లలకు పీజీ వరకు ఉచితంగా చదివిస్తా అన్నాడు, చదివిచ్చాడా? మరి అదేవిధంగా ఆడపిల్లలకు సైకిళ్లు కొనిస్తా అన్నాడు, ఇచ్చాడా? ఆడవాళ్ళకు మంగళసూత్రాలు ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడా? మరి బెల్ట్ షాపులు మరి ఆయన కాదా తీసుకుపోయింది పల్లెలకు? నగదు బదిలీ పథకం మరి నగదు ఎంత మాత్రం మన అకౌంట్లలో నగదు వేశాడు? కలర్ టీవీలు ఇచ్చాడా? ఏ విధమైనటువంటి కూడా ప్రజలకు చేసింది లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేసింది లేదు. మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్తున్నా. మరి బీసీలకు మేలు చేస్తానని చెప్పి ఆ రోజు 625 కోట్ల రూపాయలు మరి బడ్జెట్ లో కేటాయించి మరి దాన్ని తెలుగు తమ్ముళ్ళ కాంట్రాక్ట్లకు ఇచ్చి మనకిచ్చింది ఏంటంటే ఇస్త్రీ పెట్టెలు, మంగళపొది సామాన్లు, మరి నేతన్నలకు మగ్గాలంటే ఇచ్చాడు కానీ మనకి ఎటువంటి కూడా ఇవ్వలేదని కూడా చెప్తున్నా. ఈరోజు హైదరాబాద్ గురించి చెప్తా ఉన్నాడు. హైదరాబాద్ ఆయన నిక్కర్లు వేసుకునే కాలంలోనే హైదరాబాద్ 5వ స్థానంలో ఉండిందని కూడా చెప్తా ఉన్నా. ఐటీ రంగం గురించి నేనే తీసుకొచ్చాను, ఐటీ హబ్ చేశానని చెప్పి చెప్తా ఉన్నాడు. హైటెక్ సిటీ బిల్డింగ్ 2 కట్టాడు, 2 ఫ్లైఓవర్లు కట్టాడు. ఆ ఫ్లైఓవర్ కూడా సెక్రటేరియట్ దగ్గర ఎక్కడ ముగింపు పలకాల్లో కూడా తెలియకుండా మధ్యలో ఆపేశాడు. మరి ఈరోజు పీవీ ఎక్స్ప్రెస్ హైవే నేను చేశానంటున్నాడు, మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేను చేశానంటున్నాడు, ఔటర్ రింగ్ రోడ్డు నేను చేశానంటున్నాడు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ పీవీ హైవే కానీ మరి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 14 హైవేలు వచ్చాయి. హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే మరి అక్కడున్న ప్రజలు సహకరించడము, ప్రభుత్వాలు ఈయన చేసింది ఏమీ లేదని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా. ఈరోజు ఆ హైటెక్ భూతద్దాన్ని చూపించి మనకు రాష్ట్ర ప్రజల మీద 55,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మన నెత్తనేసిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. అంతే, చేసింది ఏమీ లేదు. ఈ రోజు కూడా మళ్ళీ నేను సింగపూర్ లాగా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాడు అందరికీ. మరి ఇంతకు ముందు 9 సంవత్సరాల కాలంలో మరి మన రాష్ట్రాన్ని సింగపూర్ లాగా చేశాడా సింగపూర్ లాగా? ఆ రోజు తినేదానికి తిండి లేదు చంద్రబాబు నాయుడు గారి కాలంలో, తాగేదానికి నీళ్లు లేవు, పని చేసుకుందామంటే పని లేదు, పశుగ్రాసంకు నీళ్లు లేవు. ఆ రోజు ఎటువంటి పరిస్థితి కూడా లేదు. ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే కూడా జవాబు చెప్పని పరిస్థితి. ఆ రోజు పొట్ట చేత్తో పట్టుకుని వలసలు పోయిన పరిస్థితి. అన్నమో రామచంద్ర అని చెప్పి ఆకలి కేకలు పెడతా ఉంటే ఆ రోజు జనాల సొమ్ములతో మరి సింగపూరు, మలేషియా, దావూస్ అవి తిరుగుతా ఆంధ్రప్రదేశ్ అరచేతుల స్వర్గం చూపించాడు, స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పి.
అంతేగాని శ్మశానాంధ్ర ప్రదేశ్గా చేసిపోయినాడు చంద్రబాబు నాయుడు గారు. అది మనకు అందరికీ తెలిసిందే. ఆయన మాటలు మాయ మాటలు నమ్మొద్దని మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా అధికార పక్షము ప్రధాన ప్రతిపక్షము కలిసి ఉండేది ఈ రాష్ట్రంలోనే చూస్తా ఉన్నాం. ప్రధాన ప్రతిపక్షం అనేది ఎప్పుడు కూడా ప్రజల పక్షంగా పోరాడాల. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనల్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు కరెంటు భారం పెంచింది, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. మరి అన్ని రకాలుగా అన్ని ఛార్జీలు పెంచితే ఒక్క ధర్నా అన్న చేశాడా మన పక్షంగా? ఒక్క దీక్షన్న చేశాడా చంద్రబాబు నాయుడు గారు మన పక్షంగా? 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం అన్ని రకాలుగా మీ సమస్యలు ప్రతి సమస్యలో జగన్ బాబు స్పందించడం జరిగింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా రావడం లేదని చెప్పి వారం రోజులు దీక్ష చేశాడు. నేను కూడా 2 సార్లు చేశాను. ఏలూరులో ఒకసారి, ఇంకోసారి ఈ పక్క ఒకసారి చేశాను. మరి ఆ రోజు అన్ని రకాలుగా కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి, రైతులకు గిట్టుబాటు ధరల కోసము, మనకు నీళ్లు కేటాయింపుల కోసము, మరి అన్ని రకాలుగా కూడా హరితాంధ్రప్రదేశ్ కోసము అన్ని రకాలుగా జగన్ బాబు మీకోసం దీక్షలు చేయడం జరిగిందని కూడా మీకు అందరికీ చెప్తున్నా. ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, నేను ఈ 4.5 సంవత్సర కాలంలో మనం ఎన్నో బాధలు పడ్డాం. జవాబు దొరికే సమయం ఆసన్నమైంది. మరి ఈరోజు జగన్ బాబులో విలువలకు విశ్వసనీయతకు కట్టుబడి ఉండే మనస్తత్వం ఉంది. వాళ్ళ నాయన వారసత్వంగా ఇచ్చింది విలువలకు విశ్వసనీయత కట్టుబడి ఉన్నాడు. చిత్తశుద్ధితో యథార్థతో మీ అందరి జైల్లో ఉన్నా కూడా మిమ్మల్ని అందరినీ గురించి ఆలోచన చేశాడు. తనున్నప్పుడు నెలకి 25 రోజులు మీ మధ్యలోనే ఉంటా ఉన్నాడు. మరి తర్వాత కూడా జైల్లో ఉన్నా కూడా ప్రజల గురించి ఆలోచన చేయడం జరిగింది. షర్మిలమ్మను పాదయాత్రకు పంపించినా, మరి నన్ను ఎక్కడికి పంపించినా కూడా నేను ఒకటైతే చెప్తా ఉన్నా, ఈ కుటుంబం ఎప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టుకోదని కూడా మీకు అందరికీ నేను చెప్పడం కోసమే వచ్చాను ఇవాళ. ఈ కుటుంబాన్ని నమ్ముకున్న వారిని ఎప్పుడు చెయ్యి వదిలిపెట్టదు. ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండే మనస్తత్వము. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట మెడమ తప్పడని కూడా మీకు అందరికీ తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారిని చూశారు. ఆయన కొడుకుగా మరి జగన్ బాబు కూడా అంతే అని కూడా చెప్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సపరేట్ రాష్ట్రం అయిన దాని వల్ల నేను ఒకటే చెప్తున్నా, జగన్ బాబు అక్కడ ఉన్నా కూడా మరి జగన్ బాబు నాయకత్వంలో మనం అందరం నడుద్దాం. ఈ కుటుంబం మీ పక్షంగా ఎప్పుడు కూడా కష్టంలో, బాధలో, సంతోషంలో అన్నిట్లో కూడా ఈ కుటుంబం ఈ ప్రాంతంలో మీతో ఉంటుంది అని కూడా చెప్తా ఉన్నా నేను. మరి అదేవిధంగా జగన్ బాబు మరి ఆ ప్రాంతంలో ఏ విధమైనటువంటి మరి వైఎస్ఆర్ అమ్మఒడి కానీ, మరి పెన్షన్ 700 రూపాయలు చేయడం కానీ, వికలాంగులకు 800 రూపాయలు చేయడం కానీ, మరి అమ్మఒడి అమ్మ అకౌంట్ లో వేస్తానని చెప్పే అమౌంట్ కానీ, మరి అదేవిధంగా డాక్టర్లు, ఇంజనీర్లు, MBA, MCA ఏ చదువులు కావాలంటే ఆ చదువులు చదివిస్తానని చెప్తా ఉన్నాడు. రైతున్నలకు బడ్జెట్ లో కేటాయిస్తానని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా డాక్టర్ రుణమాఫీ అక్కచెల్లెల లక్షాధికారులు కావాలని చెప్పి మరి ఆ రుణమాఫీ చేస్తానని చెప్పి 4వ సంతకంగా చేస్తానని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా సంవత్సరానికి 10 లక్షల ఇల్లు కడతానని చెప్పి చెప్తా ఉన్నాడు. అన్ని రకాలుగా మనం ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ కూడా మన పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా మనం అవన్నీ కూడా ఇక్కడ కూడా మనం అన్ని ప్రజలకు అందిస్తామని కూడా మీకు అందరికీ నేను చెప్తా ఉన్నాను ఇవాళ. ప్రతి పథకం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ప్రతి పథకం, ఇప్పుడు జగన్ బాబు చెప్పే కొత్త కార్యక్రమాలు, అన్ని కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. మున్సిపాలిటీలో కూడా అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఎన్ని ఇండ్ల అవసరం ఉన్నా, మరి ఏ విధ కార్డులు కానీ ఇంకోటి కానీ ఏ అవసరం ఉన్నా కూడా మరి నిలబడిపోయే అభ్యర్థులు మీకు దొండగా ఉంటారు. పైన మేము కూడా ఉంటాం. పైన శ్రీనివాసరెడ్డి చూసుకుంటా ఉంటారు. అన్ని రకాలుగా కూడా మీకు తోడుగా ఉంటామని మీకు చెప్తున్నాం. తాగునీటి విషయంలో కానీ, ఇండ్ల విషయంలో కానీ, ఇంకా ఏమేమి విషయాలు ఉన్నాయో మరి ఈ ప్రాంతంలో అవన్నీ కూడా మరి తీరుస్తుందని కూడా మీకు చెప్తున్నా. 30వ తారీఖు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే దాంట్లో మరి అభ్యర్థులు ప్రతి కౌన్సిలర్ను మరి CPM అభ్యర్థులు కూడా మన మిత్రపక్షంగా ఉంటున్నారు. వాళ్లకు మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా నిలబడబోయే అభ్యర్థులకు, మరి రేపు ఎమ్మెల్యేగా నిలబడబోయే అభ్యర్థికి, మరి ఎంపీగా శ్రీనివాసరెడ్డి నిలబడబోతా ఉన్నాడు. మరి వీళ్ళందరికీ కూడా మరి మీ అమూల్యమైన ఓటు, పవిత్రమైన ఓటు వేయించాలని, అత్యధికమైన మెజారిటీలతో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీకు ధైర్యం చెప్పపోవడానికి వచ్చే ఈ కుటుంబం మిమ్మల్ని వదిలిపెట్టదు. మళ్ళీ కూడా చెప్తున్నా నేను, మీకు దండగా ఉంటుంది కుటుంబం. అక్కడ జగన్ బాబు నాయకత్వంలో ఇక్కడ నడుస్తుంది. ఈ కుటుంబం ఉంటుందని కూడా మీకు మరొకసారి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.